మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ శనివారం. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫినీలు చేశారా? ఈరోజు వీడియో కాదు, అలా అనిగా ఒక పూటది కాదు, ఒక రోజుది కాదు, 3 రోజుల వీడియో ఉంటుంది. సుమారుగా 3 రోజుల వీడియో ఉంటుంది. కాకపోతే ఒక 14 నిమిషాల్లో వీడియో మీకు చూపిస్తానన్నమాట. అడుగుతారని తెలుసు, మీరు పొయ్యి ఎలా చేశారు, ఏం పెట్టి చేశారు అని అడుగుతారని తెలుసు. అందుకనే ఆ 3 రోజుల వీడియోలు కూడా తీసి అలా పక్కన పెట్టేశాను. ఇంకో డౌట్ ఏంటంటే, డాబా పైన పొయ్యి పెట్టొచ్చా, ఏం కాదా అని కూడా అడిగారు. దాని గురించి కూడా చెప్తాను. మరి ఇక పొయ్యి పెట్టిన తర్వాత నైట్ వంట చేసుకోవాలంటే లైట్ ఉండాలి కదా, లైట్ కూడా సెట్ చేశారు. ఇక పొయ్యి ఎలా చేసామో చూసేద్దాం. ముందైతే ఆయిల్ డబ్బాలు ఉంటాయి కదా, రేకు డబ్బాలు, 15 కేజీల ఆయిల్ డబ్బాలు అయిపోయిన తర్వాత, అంటే మనం ఆయిల్ తెచ్చుకొని వాడుకున్న తర్వాత డబ్బాలు పక్కన పెడతాం. వేస్తేనేమో ఉల్లిపాయలకి వేస్తాం, లేకపోతే అట్లే తుప్పి పట్టిపోతాయి కదా, ఆ డబ్బాలండి ఇవి. ఒకప్పుడు నేను కూడా 15 కేజీలు తెప్పించేదాన్ని. ఈ మధ్యనేమో ప్యాకెట్లే తెప్పిస్తున్నాను. ఎప్పుడో తెప్పించిన డబ్బాలు మెట్ల కింద పడేస్తే అవి తీశారు మా వారు. తీసి వాటిని పైన అలాగే అడుగున ఉండే రేకు ఉంటుంది కదా, ఆ రేకు తీసేస్తున్నారు. అది తీసేయటం వల్ల ఈ డబ్బా వెడల్పుగా వచ్చేసిద్ది కదా, అందుకనే తీస్తున్నారు. కాకపోతే ఈ రేకులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి ఏమన్నా కొంచెం కోసుకెళ్ళినా కానీ తుప్పి పట్టిపోయి ఉంటాయి కదా, శరీరానికి తగిలితే కోసుకుంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా కోసుకోవాలి. ఇక మా వారైతే మోటార్లు రిపేర్లు చేసుకుంటే ఈ ఇనప పనులతో పెద్ద పెద్ద బరువులు ఉన్నాటితోనే పనులు చేయటం అలవాటు కాబట్టి కొంచెం చూసుకుంటానే చేస్తారు. అది కూడా ఎంత చూసుకుంటూ చేసినా ఒక్కోసారి దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అయితే ఈయన ఈ పని చేసేటప్పుడు చెప్పారు నాకు ప్రత్యేకంగా, ఒకవేళ ఎవరన్నా పొయ్యి ఇలా చేసుకోవాలనిపిస్తే ఈ రేకు విషయంలో మాత్రం జాగ్రత్త చెప్పు పద్దాలు అని నాకు చెప్పారు. అందుకని అది గుర్తుంచుకొని మరి మీకు చెప్తున్నాను. ఒకవేళ డాబా పైననే కాదు, మీరు ఎక్కడన్నా ఇంటి దగ్గర గచ్చు పైన సిమెంట్తో ఫ్లోరింగ్ లాగిన దానిపైన పొయ్యి పెట్టుకోవాలనుకుంటే ఆ సిమెంట్కి ప్రాబ్లం ఏమి లేకుండా ఉండటం కోసం ముందు ఒక రేకు తయారు చేసుకుంటే బాగుంటుంది. ఇక అది పెట్టిన తర్వాత ఇదిగోండి సిమెంట్ బిళ్ళలు మోస్తున్నాం. సిమెంట్ బిళ్ళలు ఎక్కడ అంటే, మన ఇంటి పక్కనే ఇల్లు స్టార్ట్ చేశారు కదా కొత్తగా, వాళ్ళు ఇల్లు కట్టడం చాలా వరకు అయిపోయి కొంత ఆగిపోయింది. అక్కడ ఒక 5 బిళ్ళలు అటొకటి ఇటొకటి పడేశారు. 5ఏనండి. ఆ పడేసిన 5 సిమెంట్ బిళ్ళలు తీసుకొచ్చి పెట్టేశాము. తెలిసిన అబ్బాయే కాబట్టి తర్వాత డబ్బులు ఇస్తాంలేడు. కానీ మిగతా రాళ్ళేమో ఇల్లు కట్టిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే పగలగొడతారు కదా, ఆ పగలగొట్టినవి మా ఇంటి పక్కనే అప్పుడు ఇల్లు కట్టినప్పుడు పగలగొట్టినవి ఉంటే అవి మిగతాయి పెట్టినాం. ఇక ఇటుకలేమో బావగారు వాళ్ళు డాబా పైన కొంచెం పిట్టగోడ కట్టేది ఉంది, దానికోసమని ఇటుకలు తెచ్చారు. ఆ ఇటుకల్లో ఒక 18 ఇటుకలు మేము దీనికోసం వాడుకున్నాం. ముందేమో ఆయిల్ డబ్బా రేక్ కట్ చేసాం కదా, ఆ రేకు పెట్టేసాం. దానిపైన సిమెంట్ బిళ్ళలు చుట్టూ పెట్టేసాం. మధ్యలోనేమో ఇటుకలు పెట్టేసిన తర్వాత మట్టి పోసాం. ఈ మట్టి ఎక్కడదంటే నేను తోట నుంచి అప్పుడు కొద్దిగా తెచ్చుకున్నానండి మొక్కల కోసం. మా వారిని ఇది కాదు వేరే తీసుకురండి అంటే, ఇది ఉందగా ఇది పోసి తర్వాత నేను మొక్కలు వేసుకోవాలంటే అప్పుడు తెత్తాలే అన్నారు. సరే అని అదే పోసాం. ఆ తర్వాత మళ్ళీ మట్టి పోసిన తర్వాత 2 బేషన్లు ఉసుక పోసామండి. ఉసుక మాత్రం తోటలో వర్షాలు పడ్డప్పుడు మేట పెట్టింది కదా, ఆ ఉసుక తెచ్చారు. అది పోసిన తర్వాత మళ్ళీ మట్టి పోసి, ఇంత కష్టం ఎందుకు, మామూలుగా పొయ్యి పెట్టేసుకోవచ్చు. కానీ మీకు డౌట్ రావచ్చు, చెప్పాను కదండి, స్లాబ్ అయినా ఏదైనా సిమెంట్తో చేసిన దానిపైన పొయ్యి పెట్టడం వల్ల ఆ వేడికి ఆ సిమెంట్ మళ్ళీ పగిలిపోద్ది. అందుకనే స్లాబ్కి ఇబ్బంది రాకుండా ఉండటం కోసం ఇంత తిప్పలు పడుతున్నాం. ఇక దేనికి అది పోసిన తర్వాత అప్పుడప్పుడు నీళ్ళు పోస్తూ ఉన్నామండి. నీళ్ళు పోసేసి గట్టిగా దాన్ని కొట్టేసాము. ఒక ఇటుక తీసుకొని దిమ్మిసి కొట్టమంటే ఇటుకని పట్టుకొని కొంచెం కుదిచ్చి కొడుతుంటే ఆ మట్టి అంతా సెట్ అయిపోద్ది. అది మాత్రం వీడియోకి రాలేదు. ఇలా మట్టి సెట్ అయిన తర్వాత బంకమట్టి తీసుకొచ్చామండి. ఈ బంకమట్టి ఎక్కడదంటే మన ఇంటి పక్కనే వరిపాలెం ఉంది కదా, ఆ వరిపాలెంలో అప్పటికే నీళ్ళు పట్టాయి. ఇప్పుడు దాళవలు వేస్తున్నారు కదా, మన ఇంటి పక్కన పొలం పక్కన దాళ వేయటానికి నీళ్ళు పెట్టారు. ఆ నీళ్ళు మన ఇంటి పక్కన పొలంలోకి వచ్చి మడులంతా కూడా నీళ్ళు పట్టేశాయి. అక్కడికే వెళ్ళి ఈ మట్టి తీసుకొచ్చాను. పొడి మట్టి తీసుకొచ్చి కొద్ది నీళ్ళు పోసుకుంటూ ఉంటే మట్టి మంచిగా కలిసేది. కానీ అప్పటికే మడులంతా నీళ్ళు పట్టేసి ఉండటం వల్ల మట్టి తీద్దామంటే
గడ్డలు గడ్డలుగా వచ్చింది తప్పితే మంచిగా మట్టి రాలేదు. సరే అట్లా ఉన్న మట్టినే కొంచెం కలుపుకుంటూ వేస్తున్నాం. సిమెంట్ రాళ్ళు పెట్టేసాం కదా, ఆ సిమెంట్ రాళ్ళ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ లేకుండా ఉండటం కోసం ఈ మట్టిని ఆ గ్యాప్లలో పెట్టేస్తున్నాం. ఇంత కష్టపడటం అవసరమా అంటే ఉందిలేండి, అవసరం ఏంటో వీడియో లాస్ట్లో చెప్తాను. కానీ ఇంతకీ దీని కథ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే ఎవరంటే ఇద్దరం, నేను మా వారు. నాకు చేయాలన్న ఆలోచన ఉంది, కానీ ఇవన్నీ తేవాలంటే నా వల్ల కాదు కదా. మట్టి తేవాలన్నా చీటికి మాటికి తోటకెళ్ళి తేలేను, రాళ్ళు మొయ్యాలన్నా అచ్చం ఒకదాన్ని మొయ్యలేను, తడిమట్టి తేవాలన్నా అచ్చం ఒకదాన్ని మొయ్యలేను. ఇద్దరం అనుకొని పని చేసామనుకోండి, చెర్రెండు రాళ్ళు మోస్తాము, చెరొక బేషండు మట్టి తెస్తాము, చెరొక బకెట్ నీళ్ళు తెస్తాము. అంతే కదండి. ఏదన్నా పని మనం మొదలెట్టాలి అనుకుంటే ఏదైనా మన ఇంట్లో వాళ్ళ సహకారం ఉండాల్సిందే. ఇక రాళ్ళకి మధ్యలో ఉన్న గ్యాప్కి బంకమట్టితో బూట్ పేసాం కదా, మధ్యలోనేమో తోట నుంచి తెచ్చిన మట్టి వేసేసి నీళ్ళు వేసి దాన్ని కూడా మట్టి అలికేసాము. మళ్ళీ ఆ తర్వాత పైన మళ్ళీ పక్కన పొలం నుంచి తెచ్చిన మట్టితో అలుకుతున్నాం. కానీ ఇక ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే ఉట్టి మట్టి పోసేసి నీళ్ళు పోసి దిమ్మిచ్చి కొట్టినా ఇబ్బంది ఉండదు. కానీ ఈ పైన అలికే మట్టికి పెండ ఉంటే పగుళ్ళు రాకుండా ఉంటాయి. మొదటిసారి ఏదైనా భూమి ఇట్లా అలకాలంటే కంపల్సరీగా పగుళ్ళు వస్తూనే ఉంటాయి, కానీ పెండ ఉండటం వల్ల ఇంకొంచెం కొంచెం తక్కువగా ఉంటుంది. ఇట్లా అలకంగా పగుళ్ళు రాకుండా ఉంటాయి. ఇప్పుడు చూడటానికి బాగానే ఉంటుంది, ఎండిన తర్వాత సార్లు వస్తాయి అన్నమాట. అక్కడక్కడ ఒక 3-4 సార్లు పెండే సలిగితే అప్పుడు మంచిగా కనిపిస్తుంది. అయితే పెండ ఎక్కడన్నా దొరికిద్దేమని మన పక్కన పొలంలో చాలా వరకు తిరిగి వచ్చామండి. పెండ ఎక్కడా దొరకలేదు. గేదెలు కనిపించినాయి కానీ పేడ దొరకలేదు. సరేలే ప్రస్తుతానికి ఇలా పోనిద్దాము, తర్వాత ఎక్కడన్నా దొరికితే అప్పుడు తెచ్చి అలుకుదాంలే అనుకొని ఇప్పుడైతే ఇలా అలికేస్తున్నాం అనమాట. నాకైతే మట్టి అలకటం కొత్త ఏం కాదు. మేము తోటలో ఉన్నప్పుడు మా పెళ్ళైన కొత్తలో ఇల్లు మట్టిల్లేనండి. ఒక చిన్న గదికి మాత్రమే సిమెంట్తో ఫ్లోరింగ్ లాగారు, ఇక మిగతాది మొత్తం అలకటమే. కానీ నాకు రాదు, ఎందుకంటే పెళ్ళికి ముందు అమ్మవాళ్ళ ఇంటి దగ్గర నాపరాయేనండి. అంటే నేను స్కూల్కి వెళ్ళే టైంలోనే నాపరాయి వేయించారు కాబట్టి అప్పట్లో ఆ పని మాత్రం నేర్చుకోలేదు, ఇల్లు అలకటం నేర్చుకోలేదు. ఇక పెళ్ళైన తర్వాత అత్తగారి ఇంట్లోనేమో ఇల్లంతా అలుకుడి. నాకు పెళ్ళైన కొత్తలో అలకటం రాలేదు, కానీ చిన్నగా నేర్చుకున్నాను. అంటే అత్తగారింటి దగ్గరికి వెళ్ళిన తర్వాత రాదు కూడదు అంటే పప్పులు ఉడకవు కదా, కంపల్సరీగా వచ్చినా రాపోయినా మొదలెట్టాల్సిందే, చెయ్యాల్సిందే. అలా నేర్చుకున్న తర్వాత అటు ఇటుగా 10 సంవత్సరాల దాకా ఇల్లు అలికాంలేండి. ఇక ఆ తర్వాత అంటే సుమారు 2015-16 సంవత్సరం ఇల్లంతా గచ్చు చేయించారు తోటలో కూడా. కానీ ఒక పొయ్యి దగ్గర మాత్రం అలకటమేనమాట. ఇప్పుడైతే చాలా వరకు ప్రతి ఇళ్ళల్లో కూడా చేస్తేనేమో సిమెంట్తో ఫ్లోరింగ్ లాగిస్తున్నారు, లేకపోతే ఎక్కువ శాతం ఇప్పుడు కట్టే ఇళ్ళకైతే మార్బుల్సే వేస్తున్నారు. కాబట్టి ఈ అలకటం అన్నది చాలా వరకు మర్చిపోయారు. నేను కూడా మర్చిపోయాను, కానీ ఇప్పుడు మళ్ళీ ఇలా అలుకుతున్నాను. ఇక పైన మట్టితో అలికేసాం కదా, ఆ తర్వాత ఈ ఇటుక రాళ్ళు పెట్టేసామండి. మామూలుగా అయితే అసలు మట్టితోనే పొయ్యి చేద్దాం అనుకున్నాము, కానీ మట్టి అంత దొరకట్లేదు. కాబట్టి ఇలా ఇటుక రాళ్ళు పెట్టేసి దానిపైన మళ్ళీ మట్టితో అలుకుతున్నాను. ఇంతకీ అసలు డాబా పైన పొయ్యి పెట్టొచ్చా పెట్టకూడదా అని చెప్తానన్న కదా, నాకు తెలియదండి. పొయ్యి పెట్టొచ్చా పెట్టకూడదంటే పెట్టకూడదని నేను చెప్పను, పెట్టొచ్చు మీరు ఇంట్లో పెట్టేసుకోండి అని అయితే అసలు అంతకంటే చెప్పనండి. మీరు ఒకవేళ ఇట్లా కట్టెల పొయ్యి చేసుకోవాలనుకుంటే మాకు ఆ ఇల్లంతా గచ్చే, ఇంటి బయట గచ్చే, ఎట్లా పెట్టుకునేము అనుకునే వాళ్ళు ఇదిగోండి మట్టి ఎక్కువ పోసి కింద సిమెంట్కి ఇబ్బంది తగలకుండా ఇలా పెట్టేసుకోండి, కానీ డాబా పైన పెట్టుకోండి అని అయితే నేను చెప్పను. నేను ఇలా పెట్టుకోవటానికి కారణం ఏంటంటే నాకు వీడియోస్కి పనికొస్తుంది. మా వారికి ఏమో కట్టెల పొయ్యి మీద చేసే వంట అంటే ఇష్టం కాబట్టి వారికి ఇష్టంగా వండి పెట్టవచ్చు, నాకు వీడియోస్కి కూడా బాగుంటుంది అన్నట్టు ఇలా పెట్టాను. ఇక పెట్టకూడదు అని ఒకరో ఇద్దరో నా మంచి కోసమే చెప్పారు, తప్పేం లేదు. మన తలపైన మంట ఉండకూడదు, నిప్పు ఉండకూడదు అని మంచిగా చెప్పారు. అయితే మీరు చెప్పింది కరెక్టే, కానీ నాకు అనిపించింది ఏంటంటే మరి చాలా చోట్ల ఏంటి ఇప్పుడు ఎక్కడైనా
ప్లేస్లు లేక ఎక్కువ శాతం అపార్ట్మెంట్లు కడుతున్నారు కదా, 4 అంతస్తులు 10 అంతస్తులు ఇంకా అంతకంటే ఎక్కువే కడుతున్నారు కదా. మరి కింద అంతస్తులో ఉన్న వాళ్ళకంటే పైన అంతస్తు వాళ్ళు కంపల్సరీగా గ్యాస్ పొయ్యిలు వాడతారు కదా. మరి అప్పుడు మంట ఉంటుంది కదా, స్టవ్ వెలిగించుకోవాలి కదా, వంట చేసుకోవాలి కదా, మంట ఉండాల్సిందే కదా. అయితే తప్పేముండదేమో అని నేను అనుకుంటున్నాను. నేనైతే ఎవరిని సంప్రదించలేదు. అపార్ట్మెంట్లలో పెడతారు కాబట్టి పెట్టొచ్చేమో అన్నట్టే నేను ఇలా చేశాను. నన్ను మాత్రం ఈ ఒక్క విషయంలో ఫాలో అవ్వకండి ప్లీజ్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నన్ను ఫాలో అవ్వకండి. ఎక్కడైనా కింద ప్లేస్ ఉంటే మాత్రం ఇట్లా చేసుకోండి, ఇబ్బంది ఏం లేకోకుండా ఉంటుంది. కొంచెం ప్లేస్ ఉన్నా కానీ ఇలా పెట్టేసుకోండి, హ్యాపీగా ఉంటుంది. నేనైతే ముఖ్యంగా వీడియోస్ కోసం మంచిగా ఉంటుంది అన్నట్టు నేను ఇంత ప్లాన్ చేసుకున్నాను. నల్ల మట్టితో అలికి ఇలా తెల్ల ముగ్గు వేస్తుంటే భలేగుందంటే చూడడానికి చాలా బాగుంది. మన చిన్నప్పుడు బొమ్మరిల్లు కట్టుకొని ఆడుకునే వాళ్ళం కదా, అట్ట బొమ్మరిల్లు ఉన్నట్టే భలే అందంగా ఉంది, చాలా బాగుంది. కాకపోతే ఇప్పుడు ఉన్నట్లు ఎండిన తర్వాత ఉండదు, ఎండిన తర్వాత కొంచెం సార్లిస్తూ ఉంటుంది. ఏం పర్లేదు, మళ్ళీ మళ్ళీ అలుకుతూ ఉంటాను, అప్పుడు మంచిగా వచ్చిద్ది అనమాట. ఇక అండి చూడండి బాగుంది కదా. ముగ్గు వేయక ముందు చేయవలసిన పని ముగ్గు వేసిన తర్వాత చేశానండి. అదేనండి, ఆ పొయ్యి చుట్టూ కూడా ముందు ఊడవాల్సింది, కానీ ఊడవకుండా ముగ్గు వేసిన తర్వాత ఊడ్చాను. చూడండి చాలా బాగుంది, అసలు అందంగా ఉంది. ఇదంతా రెడీ చేసేటప్పుడు పైకి కిందకి మేము ఎన్నిసార్లు తిరిగామో, మా ఎమ్మటి లియోగాడు కూడా అన్నిసార్లు తిరిగి అలసిపోయిండండి. కాకపోతే పాపం వాడిని మెచ్చుకోవాలి ఈ విషయంలో. ఏంటంటే మేము ఇంత పని చేస్తున్నా వాడు ఎక్కడా కాడ చికాకు చేయలేదు అసలు. ఆ మామూలుగా అయితే ఆ కాళ్ళతో అటు గీరి పాడు చేయాల్సింది, అస్సలు దాన్ని ఏమీ అంటుకోలేదండి. చక్కగా ఆ చుట్టూ ఆడుకున్నాడు తప్పితే పొయ్యి దగ్గర మాత్రం ఏం చేయలేదు. ఇక పొయ్యి రెడీ అయిపోయింది. మరి పగలంటే ఎట్లయినా వంట చేసుకోవచ్చు, మరి నైట్ అయితే లైట్ ఉండాలి కదా, కాబట్టి మా వారు లైట్ సెట్ చేస్తారు. ఎలక్ట్రీషియనే కాబట్టి ఈ విషయంలో ఎవరిని బతిమిలాడవలసిన అవసరం లేదు, చేసేస్తారు. మోటార్ మెకానికే కాదండి, ఇంటి వైరింగ్ కూడా చేసేవాళ్ళు. మా ఇల్లు కట్టినప్పుడు మా ఇంటి వైరింగ్ అంతా ఈయనే చేశారు. మీకు తెలిసే ఉంటుంది, ఇల్లు కట్టేటప్పుడు గోడలకి గాడి కొట్టి ఆ గాడిల నుంచే ఎక్కడికెక్కడికి లైట్లు కావాలన్నా, ఫ్యాన్లు కావాలన్నా, ఏసీలకైనా వైరింగ్ లాగుతారు కదా, అదంతా ఈయనే చేశారు. అంటే మా ఇంటికే కాదులేండి, చాలామంది ఇళ్ళకి చేశారు, కాకపోతే డబ్బులు తీసుకోకుండా ఉట్టికే చేశారు. సర్లేండి ఆ విషయం ఇప్పుడు ఎందుకు, కానీ ఇక లైట్ సెట్ అయింది. కిందకి వెళ్ళారు, నువ్వు పైనే ఉండి లైట్ వెలిగిద్దో లేదో చూడని కిందకి వెళ్ళారు. లైట్ అయితే మంచిగా వెలిగిందిలేండి, కాకపోతే మీకు కనిపించాలని 2-3 సార్లు స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి అంటే అలా ఆఫ్ చేసి ఆన్ చేయటం చేశారనమాట. పొయ్యి అంతా మంచిగా నీట్గా చేసాం కదా. ఆ తర్వాత మీకు తెలిసిందే, December 31 నైటు అమ్మా నాన్న వచ్చారు. అమ్మా నాన్న చేతే పొయ్యి వెలిగించి అమ్మ చేతేమో పాలు పొంగిచ్చాము. ఇక కొంతమంది కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి కదా. మా అత్తయ్య గారు మామయ్య గారు చనిపోకముందు ఇంట్లో అయినా బయట అయినా ఏదన్నా చేయాలని ప్రారంభం చేసినప్పుడు అది అత్తయ్య గారి చేత చేపించేవాళ్ళు. నిజం ఒప్పుకోవాలి, మా అత్తయ్య గారు ఉన్నప్పుడు అప్పుడు అంటే ఇప్పుడు ఉన్న కంటే ఇంకా బాగుండేవాళ్ళం అన్న. అంటే 3 పువ్వులు 6 కాయలు లెక్క ఉండేది సంసారం. అట్లని ఇప్పుడు బాగా లేకుండా ఏం పోలేదు, కాకపోతే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ఉందంటే దాని అర్థం ఏంటంటే అప్పుడున్న స్థాయి కంటే ఇంకా పైకి వెళ్ళలేదు, అలా అని ఆ స్థాయి నుంచి కిందకి రాలేదు. కాకపోతే అత్తయ్య గారు ఉన్నప్పుడు ఇంకా ఆలోచన అన్నది లేకుండా చాలా బాగుండేది. ఇక ఇప్పుడు వాళ్ళు లేరు కదా, ఏదైనా అమ్మతో కానీ నాన్నతో కానీ ఇలా చేపిస్తాం. పొలంలో ఏదైనా విత్తనాలు పెట్టించేటప్పుడు టైంకి పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లల చేత నాన్న చేత పెట్టించేవాళ్ళు, లేదు టైంకి పిల్లలు లేకపోతే నాన్న చేత పెట్టిస్తారనమాట. అంటే మనం మంచి కోరుకునే వాళ్ళు 10 మంది ఉన్నారంటే ఆ 10 మందిలో ముందుగా ఎవరికైనా సరే అమ్మా నాన్న ఉంటారంటే ఏదైనా ప్రారంభించాలంటే వాళ్ళ మంచి మనసుతో మన పిల్లలకు మంచి జరగాలని ప్రారంభిస్తారు కదా. ఇలా వంట చేసుకుంటూ ఆరు బయట మంచం మీద కుటుంబంతో సరదాగా గడిపితే అదొక సంతోషం. కానీ కట్టెల పొయ్యితో ఇంకో 2 ఇబ్బందులు కూడా ఉంటాయి. ఒకటేమో ఆ పొగకి చేయలేము, ఇంకోటి ఏంటంటే వండుకొని తిన్న మసి గిన్నెలు గడగాలంటే కష్టంగా. ఈ కష్టం లేకుండా చిన్న చిట్కా చెప్తాను. కట్లపై మీద వంట చేయాలనుకున్నప్పుడు ఏ పాత్రలతోనైతే వంట చేస్తాం ఆ పాత్ర పైన అంటే మనకి మసి ఎక్కడ పడుతుంది ఆ ప్లేస్లో గిన్నెకి సబ్బు కానీ ఆయిల్ కానీ రాసి పొయ్యి మీద పెట్టేసామంటే వంట అయిన తర్వాత గిన్నెలు కడుక్కోవడానికి మసి తొందరగా వదులుతుందండి. ఇక ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ కొడతారు కదా.